జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాం. సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ రావణాసురుడితో జటాయువు భీకర యుద్ధం చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే కథా విశేషాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. 53వ సర్గము. ఆకాశ మార్గమున తనను తీసుకొని పోవుచున్న రావణుని మందలించుచు సీతాదేవి తీవ్రముగా పరుషోక్తులాడుట. ఆ విధముగా రావణుడు తనను తీసుకొని ఆకాశమున సాగిపోవుచుండగా చూచి సీతాదేవి భయముతో మిగుల కంపించుచు ఎంతయు దుఃఖమున మునింగెను. తనను అట్లు అపహరించుకొని పోవుచున్న రావణునిపై కుపితయ్యి చేయునది లేక వెక్కి వెక్కి ఏడ్చుటచే సీతాదేవి యొక్క కన్నులు ఎరుపెక్కెను. అప్పుడు ఆమె దీనముగా విలపించుచు భయంకరములైన చూపులు గల ఆ రాక్షసరాజుతో ఈ విధముగా పలికెను. ఓ నీచ రావణ, రామలక్ష్మణులు లేని సమయమును చూచుకొని ఒక దొంగవలే నన్ను తీసుకొని పారిపోవుచుంటివి. ఇట్టి పని చేయుటకు నీకు సిగ్గగుటలేదా? ఓ దుర్మార్గుడా, నన్ను అపహరింపదలచి నా భర్తకు భయపడి నీవు మాయామృగ రూపముతో ఆయనను నాకు దూరము చేసితివి అనుట నిశ్చయము. రామ, మామగారికి ప్రియమిత్రుడైన జటాయువు నన్ను కాపాడుటకు పూనుకొనగా అతనిని నీవు వధించితివి. అట్లు ఒక ముసలి పక్షిని చంపిన నీవేమి సూరుడవు? ఓ రాక్షసాధమా, యుద్ధ రంగమున నీ పేరు ప్రకటించుకొని రఘువీరులతో పోరి నన్ను ఇటు తీసుకొని రాలేదు గదా. దీనిని బట్టి నీ పరాక్రమము యొక్క గొప్పదనము కనపడుచునేయున్నది. ఓ నీచుడా, యజమాని లేని సమయమున అతని భార్యను అపహరించితివి. ఇట్టి నికృష్టమైన పనిని చేయుటకు నీకు సిగ్గులేదా? నీవు పరాక్రమము లేని వాడవైనను మహావీరుడనని గొప్పలు చెప్పుకొనుచుందువు. కాని నీవు ధర్మము తప్పి చేసిన ఈ క్రూర కార్యమును లోకములోని వీరులెల్లరును నీచమైనదిగా చెప్పుకొందురు. ఛీ, నీవు ఆనాడు నీ బల పరాక్రమములను గూర్చి తెగ పొగుడుకుంటివి. లోకమున కలకాలము నీ వంశమునకే అపకీర్తిని తెచ్చిపెట్టడి ఈ నీ చరిత్ర సిగ్గుచేటైనది. ఓ రాక్షసుడా, శ్రీరామునకు భయపడి నీవు పలాయనము చిత్తగించుచుంటివి. స్త్రీనైనను నేను ఏమి చేయగలను? ఒక్క క్షణకాలము పాటు ఆగుము. నీవు ప్రాణములతో ఇంటికి చేరవు. శ్రీరాముడు వచ్చి నిన్ను హతమార్చును. రామలక్ష్మణుల కంటబడినచో నీవు నీ సైన్యము ఒక్క క్షణకాలము కూడా బ్రతికియుండుట దుర్లభము. వారి నుండి నీవు తప్పించుకొనజాలవు. అరణ్యమునందు దావాగ్ని జ్వాలలకు పక్షివలే ఆ ఇరువురు వీరుల శరముల దాటికి ఏ విధముగనో నీవు తట్టుకొనజాలవు. కావున ఓ రావణ, నన్ను విడిచిపెట్టి నిన్ను నీవు రక్షించుకునుము. నీవు నన్ను శ్రీరామునకు అప్పగింపనిచో ఆయనను నీవు శరణు గోరకున్నచో నన్ను నీవు అవమానించినందులకు మిగుల క్రుద్ధుడైన నా పతి తన తమ్మునితో కూడి వచ్చి నిన్ను హతమార్చి తీరును. ఓ నీచుడా, కుటిల బుద్ధితో బలవంతముగా నన్ను అపహరించుకొని వచ్చిన నీ సంకల్పము వమ్ము కాక తప్పదు. ఏలనన దైవ సమానుడైన నా పతి దర్శనము కాకుండా శత్రువు యొక్క ఆధీనములో ఉండవలసి వచ్చినచో ఎంతకాలము నా ప్రాణములను నిలుపుకొనుటకు ఇష్టపడను. నీ శ్రేయస్సును గాని హితమును గాని నీవు చూచుకొనకున్నావు. ఇది నిజము. చావు దగ్గర పడినప్పుడు మానవుడు విపరీత కార్యములకే పూనుకొనును. నూకలు చెల్లిన వారందరికీ హితకరమైన ఆహారము రుచింపదు. ఇప్పుడు నీ మెడకు యమపాసము చుట్టుకొని అన్నట్లు నేను తలంచుచున్నాను. నీవు నిజముగా భయపడవలసిన విషయమునందు భయపడుటలేదు. దీనిని బట్టి చూడగా నీవు బంగారు వృక్షముల కొరకు ప్రాకులాడుచున్నట్లు కనపడుచున్నది. రక్త ప్రవాహముతో నిండి ఘోరముగా నుండెడి వైతరిణి నదిని భయంకరమైన అసిపత్ర వనమును చూచెదవు. అగ్నికి ఎర్రగా కాగిన బంగారు పుష్పములను బాగుగా వేడెక్కిన వైడూర్యముల
వైడూర్య మణులు పొదిగిన ఆకులను గలది, మొనదేలియున్న ఇనప ముళ్ళు గలదైన బూరుగు చెట్టు ఆకారము గల స్తంభములను కౌగిలించుకొనెదవు. ఇది పరసతులను కాంక్షించడి వారికి పట్టెడి నరకయాతన. కసాయివాడవైన నీవు మహాత్ముడైన ఆ శ్రీరామునకు ఈ విధముగా అపకారము చేయుచున్నందున కాలకోట విషమును త్రాగిన వాని వలె మరణించుట తథ్యము. ఓ రావణ, నీవు నివారింప శక్యము కాని యమపాశముచే బంధింపబడితివి. మహాత్ముడైన శ్రీరామునకు భయపడుచు ఆయన నుండి తప్పించుకొనుటకై ఎక్కడికి వెళ్ళినా నీకు మనశ్శాంతి లభించును. ఆనాడు దండకారణ్యమునందు తమ్ముని తోడు లేకుండగానే రాముడు ఒక్కడే కరుడు మొదలగు 14,000 మంది రాక్షస యోధులను ఒక్క నిమిషములో మట్టి గరిపించెను. వివిధములకు అస్త్రములను ప్రయోగించుటలో ఆరితేరినవాడు, మహావీరుడు, బలశాలియు అయిన అట్టి శ్రీరాముడు అతని ప్రియ భార్యను అపహరించిన నిన్ను తన తీక్ష్ణమైన శరములచే చంపకుండా ఎట్లుండగలడు? రావణుని ఆధీనములో ఉండుటచే మిగుల భయ శోకములకు లోనయ్యున్న వైదేహి ఇట్లు వివిధములైన పరుష వచనములను పలుకుచు అతి దీనముగా విలపించెను. మిక్కిలి ఆర్తికి లోనైన సీతాదేవి విలపించుచు దైన్యముతో జాలిగొలుపునట్లు బహు విధములుగా వచించెను. అయినను ఆమె మాటలను లెక్క చేయక భయకంపితయై దయనీయముగా మిలికెలు తిరుగుచున్న ఆ రాజకుమారిని ఆ పాపాత్ముడు తీసుకొని పోవుచునే ఉండెను. రావణుడు సీతాదేవితో లంకకు చేరుట, ఆమెను అచట రాక్షస స్త్రీల రక్షణలో ఉంచుట, పిమ్మట అతడు 8 మంది రాక్షస యోధులను దండకారణ్యమునకు పంపుట. ప్రస్తుతం 54వ సర్గకొచ్చాం. రావణుని చేతిలో అపహరణకు గురి అయిన సీతాదేవికి ఆమెను ఆదుకొనువారు ఎవ్వరునూ కానరారైరి. కాని ఇంతలో ఒక పర్వత శిఖరముపై 5 వానర ప్రముఖులు ఆమె కంటబడిరి. అంతట ఉప్పుల కుప్ప అయిన విశాలాక్షి బంగారు కాంతులీను పట్టు ఉత్తరీయపు కొంగున మంగళకరములైన తన ఆభరణములను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడునట్లుగా వదిలెను. ఒకవేళ శ్రీరాముడు వారి కడకు వచ్చుటయే తటస్థించినచో ఈ సొమ్ములను గుర్తుగానిచ్చి తన అపహరణ విషయమును వారు ఆయనకు తెలుపుదురని భావించి ఆమె ఆ విధముగా చేసెను. సీతాదేవి తన ఆభరణములను వస్త్రమున మూటగట్టి పడవేసిన విషయమును లంకకు వెళ్ళెడి తొందరలో రావణుడు గమనింపనే లేదు. దూరముగానున్న వస్తువులను గాని వ్యక్తులను గాని స్పష్టముగా చూడగల ఆ వానర ప్రముఖులు రామ రామ అని బిగ్గరగా విలపించుచున్న విశాల నేత్రయగు ఆ సీతాదేవిని దేవతల వలె రెప్పలాట్పక చూసిరి. విలపించుచున్న సీతాదేవిని తీసుకొని ఆ రాక్షసరాజు ఆకాశ మార్గమున పంపా సరస్సును దాటి లంక వైపుగా తన ప్రయాణమును కొనసాగించెను. తీక్ష్ణమైన కోరలు గల మహా విషసర్పమును గుడిలోనికి చేర్చుకొనినట్లు తన పాలిటి మృత్యువైన సీతాదేవిని తీసుకొని రావణుడు మిక్కిలి సంతోషముతో పయనించుచుండెను. అతడు అంతరిక్ష మార్గమున అరణ్యములను, నదులను, కొండలను, సరస్సులను ధనస్సు నుండి వదిలిన బాణము వలె అతి వేగముగా దాటుచు పయనింపసాగెను. తిమింగళములకు, మొసళ్లకు నెలవు, నదులకు గమ్యస్థానము, జలములకు నిధి అయిన అపార సాగరమును చేరి అతడు దానిని దాటెను. రావణుడు సీతాదేవిని అపహరించుకొని వచ్చుట చూచి సముద్రుడు మిక్కిలి క్షోభపడెను. తరంగములు సుడులు తిరిగెను. అందలి మత్స్యములు, మహాసర్పములు భయముతో లోపల దాగుకొనెను. అంతరిక్షమున నిహరించెడి చారణులు, సిద్ధులు సీతాపహరణ దృశ్యమును చూచి ఇది రావణునకు చరమగీతమును పాడును అని తమలో తాము అనుకొనిరి. సీతాదేవి రావణుని నుండి తప్పించుకొనుటకు పెనుగులాడుచుండెను. అయినను అతడు తన పాలిటి మృత్యువైన ఆ వైదేహిని అంకమున చేర్చుకొని లంకానగరమున ప్రవేశించెను. చక్కగా బారులు తీరియున్న వీధులు గల లంకాపురికి చేరి జనులతో కిటకిటలాడుచున్న పెక్కు కక్షలు గల తన అంతఃపురమున అతడు ప్రవేశించెను. నల్లని నేత్రాంగములు గలది, శోకమోహములచే నిస్పృహకు లోనయ్యున్నది అగు సీతను మయుడు మాయాస్త్రీని వలె
రావణుడు అంతఃపురమున ఉంచెను. నా అనుమతి లేకుండా ఏ పురుషుడు గాని స్త్రీ గాని ఈమెను చూడరాదు అని దశగ్రీవుడు పిశాచముల వలె వికృతాకారములు గల అతడి రాక్షస స్త్రీలను ఆదేశించెను. ముత్యములను మణులను కూర్చిన హారములను బంగారు నగలను పట్టు పీతాంబరములను ఇంకను ఆమె కోరుకోనిన వస్తువులను అన్నింటినీ నాకు ఇచ్చిన రీతిగానే ఆమెకును వసంగుడు. మీలో ఎవ్వరైనను తెలిసి గాని తెలియక గాని ఈ వైదేహిని గూర్చి ఏదైనానొక అప్రియ వచనమును పలికినచో వారి ప్రాణములు మిగలవు. పరాక్రమశాలి అయిన రావణుడు ఆ రాక్షస స్త్రీలను అట్లు ఆదేశించి ఆ అంతఃపురము నుండి వెలుపలికి వచ్చి ఇక చేయవలసినది ఏమి అని ఆలోచింపసాగెను. ఇంతలో మాంసభక్షకులు మహావీరులైన 8 మంది రాక్షసులు ఆయనకు కనబడిరి. బ్రహ్మ నుండి వరములను పొంది బల గర్వితుడయ్యున్న ఆ రావణుడు ఆ రాక్షసుల బల పరాక్రమములను మెచ్చుకొనుచు వారితో ఇట్లనెను: ఓ యోధులారా, మీరు సాయుధులై వెంటనే జనస్థానమునకు వెళ్ళుడు. ఇది వరలో అది కరుని ఆధీనములో ఉండెను. అచటి మన వారు అందరూ హతులైరి. ప్రస్తుతము అది శూన్యముగా ఉన్నది. మీరు పూర్తిగా భయమును వీడి నిర్భయముగా మీ బల పౌరుషములను నమ్ముకుని మహాయోధులైన మీరు రక్షణ విషయమున ఎమరపాటు లేక ఆ శూన్యారణ్యమున నివసింపుడు. నేను ఇది వరలో ఆ జనస్థాన రక్షణకై కరదూషణాదులతో కూడిన మహాసైన్యమును అచట నిలిపితిని. వారందరూ యుద్ధమున శ్రీరాముని బాణములచే నిహతులైరి. ఆ అపజయము నన్ను వేధించుచున్నది. నాలో ధైర్యము సడలి క్రోధము పెరుగుచున్నది. ఆ కారణమున నాకు రామునిపై తీరని బద్ధవైరము ఏర్పడినది. ఆ శత్రువుపై పగ తీర్చుకొనుటకు తపన పడుచున్నాను. రణరంగమున అతనిని రూపుమాపెడి వరకును నాకు నిద్ర పట్టదు. కరదూషణాది రాక్షసులను వధించిన ఆ రాముని ఇప్పుడే హతమార్చి నిర్ధనుడు నిధిని పొందినంతగా తృప్తిపడదును. మీరు జనస్థానమున నివసించుచు రాముని కదలికలు గూర్చి ఆయన ప్రయత్నముల గురించి పూర్తి సమాచారమును ఎప్పటికప్పుడు నాకు తెలియజేయుచుండు. నిశాచరులైన మీరు అందరూ అతడికి జాగ్రత్తగా వెళ్ళవలెను. రాముని వధించుటకై నిరంతరము ప్రయత్నించుచుండవలెను. రణరంగమున పెక్కు సందర్భములలో మీరు ప్రదర్శించిన బల పరాక్రమములను గూర్చి నేను ఎరుగుదును. అందువలననే ఆ దండకారణ్యమునకు మిమ్ములను పంపుచున్నాను. రావణుడు పలికిన ప్రశంసావచనములను వినిన పిమ్మట ఆ 8 మంది రాక్షస యోధులను అతనికి నమస్కరించిరి. తమకు అప్పగించిన ఘనకార్యమును సాధించుటకై లంకను వీడి అందరును కలిసి ఇతరులెవ్వరును తమను గమనింపలేనంత వేగముతో జనస్థానమునకు బయలుదేరిరి. సీతాదేవిని చూచి కామ వికారములకు లోనైన రావణుడు ఆమెను అపహరించుకొని వచ్చి లంకానగరమున రాక్షస స్త్రీల రక్షణలో నుంచి మిగుల సంతుష్టుడయ్యను. మహావీరుడైన శ్రీరామునితో బద్ధ వైరము ఏర్పడినప్పటికీ మోహవశమున అతడు పొంగిపోయెను. 55వ సర్గము. సీతాదేవిని ప్రలోభపరచుటకై రావణుడు బలవంతముగా తన భవన వైభవాదులను ఆమెకు చూపించుట, ఆమె వాటి ఎడ విముఖతను ప్రదర్శించుట, తనను భర్తగా స్వీకరింపుమని రావణుడు పదే పదే వేడుకొనుచు ఆమె పాదములపై పడుట. రావణుడు మిగుల బలశాలురైన 8 మంది భయంకర రాక్షసులకు ఆదేశములిచ్చెను. పిమ్మట బుద్ధిహీనుడైన అతడు తన ప్రయత్నములో కృతకృత్యుడైనట్లు భావించెను. అతడు సీతాదేవిని తలంచుకొనుచు కామ పరవశుడాయెను. అందువలన ఆమెను చూచుటకై త్వరపడుచు రమ్యమైన భవనమున ప్రవేశించెను. రాక్షసరాజైన రావణుడు ఆ మందిరమున ప్రవేశించిన పిమ్మట రాక్షస స్త్రీల మధ్య శోకముతో వ్యాకులపడుచున్న సీతాదేవిని గాంచెను. అప్పుడు ఆమె దీనురాలై అంతులేని శోకముతో అలమటించుచు సంతత ధారగా కన్నీరు గార్చుచు పెనుగాలులకు సముద్ర మధ్యమున కొట్టు మిట్టాడుచున్న నావవలే ఒప్పారెను.
జింకల గుంపు నుండి వేరై వేట కుక్కలచే ఆవృతమైన ఆడు లేడివలే బిక్కు బిక్కుమనుచు అధోముఖి అయి సీతాదేవిని ఆ నిశాచరుడు సమీపించెను. శోకాకులయ్యై ధైర్యముతోనున్న ఆ జానకి దేనిని కూడా చూచుటకు ఇష్టపడకుండెను. అయినను ఆ రాక్షసరాజు దివ్య భవనమును తలపింపజేయు తన ప్రాసాదమును ఆమెకు బలవంతముగా చూపించసాగెను. ఆ సౌధము చిన్న చిన్న భవనములతోడ ఉన్నతమైన మేడలతోడ నిండియుండెను. అందు వేల కొలది స్త్రీలు సంచరించుచుండిరి. వివిధ జాతులకు చెందిన పక్షులు కలరవములతో అలరారుచుండెను. అనేక విధములకు రత్న కాంతులతో వెలుగొందుచుండెను. అందు మనోహరములైన పెక్కు స్తంభములు నిర్మితములై ఉండెను. అవి ఏనుగు దంతములతో పుటము పెట్టిన బంగారముతో వెండితో నిర్మింపబడెను. వాటిపై స్ఫటికమణులు వజ్ర వైఢూర్యములు పొదిగియుండుటచే అవి చూడముచ్చట గొలుపుచుండెను. అందు దివ్య దుందుబులు మ్రోగుచుండెను. అది మేలిమి బంగారు ముఖద్వారములతో మిరుమిట్లు గొలుపుచుండెను. సీతాదేవితో సహా అతడు ఆ భవనము యొక్క చిత్రములైన బంగారు మెట్లను ఎక్కెను. అందలి గవాక్షములు స్వచ్ఛములైన ఏనుగు దంతములతో నిర్మింపబడి దర్శనీయముగా నుండెను. అచట వరుసలు దీరిన మేడలు బంగారు కిటికీలతో విరాజిల్లుచుండెను. అందలి భూభాగములు అన్నియును శుద్ధతో నిర్మించబడి విచిత్రములైన మణులతో పొదగబడి ఉండెను. అందలి దిగుడు బావులు తామర కొలనులు వివిధములకు వృక్షములతో ఆవృతములై రమణీయముగా ఉండెను. ఇట్లు విరాజిల్లుచున్న తన భవనమును ఆ దశగ్రీవుడు మైథిలికి చూపించెను. కాని శోక వ్యాకులయ్యున్న సీతాదేవి మాత్రము వాటి ఎడ విముఖురాలై ఉండెను. పాపాత్ముడైన రావణుడు వైదేహికి తన భవన విశేషములనన్నింటినీ చూపించిన పిమ్మట ఆమెను ప్రలోభపెట్టుటకై ఆమెతో ఇట్లు నుడివెను. ఓ సీత, నా ఆధీనములో 32 కోట్ల మంది రాక్షస యోధులు గలరు. భయంకర కృత్యములను అనర్చుటలో వీరు సమర్థులు. వీరుగాక బాలురు వృద్ధులు పెక్కు మంది గలరు. ఈ అందరికి నేను ప్రభువును. 1000 మంది రాక్షసులు నా ఒక్కని సేవలొనర్చుటలోనే నిరతులయ్యుందురు. ఓ విశాలాక్షి, ఈ నా రాజ పరివారములన్నీయును నీ ఆధీనములో నుండును. అంతేకాదు నా జీవన సర్వస్వము నీ ఆధీనమే. నీవు నాకు ప్రాణముల కంటెను మిన్న. ఓ ప్రియమైన సీత, ఇంకను పెక్కు వేల మంది స్త్రీలు నన్ను సేవించుచుందురు. నీవు నన్ను చేపట్టినచో వీరి అందరికి నీవే యజమానురాలవు. కనుక నీవు నా భార్యవు కమ్ము. ఓ సీత, నా మాట వినుము. ఇట్లు చేయుటయే మంచిది. నీకు మరి ఒక ఆలోచన దేనికి? నీ బుద్ధి రాముని మీదకి పోనీయకుము. నన్నే సేవింపుము. నీ ఎడ అనురక్తుడనైనా నన్ను అనుగ్రహింపుము. ఈ నా లంకారాజ్యము 1000 యోజనముల విస్తీర్ణము గలది. దీనిని వేల కొలది రాక్షసులు పరిరక్షించుచున్నారు. సురాసురులెల్లరును ఇంద్రునితో కూడి వచ్చినను దీనిని జయించుట అసాధ్యము. దేవతల యందు, యక్షులలోను, గంధర్వుల యందు, పక్షులలోను ఎవ్వరును ఉల్లోకములలో పరాక్రమమున నాతో సమానులు కారు. రాముడు రాజ్య భ్రష్టుడై దైన్యముతో తాపస వృత్తిలో నున్నవాడు. ఆయువు దీరినవాడు, మనుష్య మాతృడు, శక్తిహీనుడు. అట్టి వానితో నీకేమి ప్రయోజనము? ఓ సీత, నేనే నీకు తగిన భర్తను. కనుక నన్ను స్వీకరింపుము. ఓ భయ స్వభావురాల, యవ్వనము క్షణికము సుమా. దానిని వృధా చేయక నాతో కూడి ఆనందింపుము. ఓ సుందరి, శ్రీరాముని చూడవలనెన్నడు ఆలోచనను మానుకొనుము. మానసికముగానైనను అతడు ఇచటికి రాజాలడు. ఇక శరీరముతో ఎట్లు సాధ్యము? ఆకాశమున మిగుల వేగముగా ప్రసరించడి వాయువును ఎవ్వడును ఎట్టి పాశముల చేతను బంధింపజాలడు. తీవ్రముగా మండుచున్న అగ్నిజ్వాలలను ఎవ్వడును పట్టుకొనజాలడు. ఓ శుభాంగి, నా ఆధీనములోనున్న నిన్ను
తన పరాక్రమము చేత ఇక్కడి నుండి తీసుకొని పోగల మొనగాడు వీరుడు ముల్లోకములలో సైతము లేడు. నన్ను పతిగా స్వీకరించి ఈ విశాల లంకారాజ్యమును నీవే ఏలుకొనుము. అప్పుడు నా వంటి రాక్షస వీరులు దేవతలు ఈ చరాచర ప్రపంచము నీకు సేవకులగుదురు. నాకు పట్టమహిషివిగా అభిషిక్తురాలవై సంతోషముతో నన్ను ఆనందింపజేయుము. ఓ వైదేహి, పూర్వజన్మలో చేసుకొనిన దుష్కృత ఫలములు నీవు వనవాస క్లేశములను అనుభవించుట ద్వారా తీరినవి. నీ సుకృత ఫలములను ఇచట పొందుము. ఇచటనే ఉండి వివిధములగు పుష్పహారములను, దివ్యములైన గంధములను, అమూల్యములైన ఆభరణములను ధరించి నాతో కూడి అనుభవింపుము. ఓ సుందరి, నా సోదరుడైన కుబేరుని నా పరాక్రమముచే జయించి అతని నుండి పుష్పక విమానమును కొనివచ్చి తిని అది సువిశాలమై సూర్యకాంతులను వెదజల్లుచు రమణీయముగా ఉండును. అత్యుత్తమమైన ఆ విమానముపై నాతో కూడి నీవు హాయిగా విహరింపుము. ఓ తరుణి, నిర్మలమైన నీ ముఖారవిందము ఆహ్లాదకరమైనది. నీవు ఆర్తితో శోకించుచుండుట వలన అది వెలవెలపోవుచున్నది. అతడిట్లు పలుకుచుండగా నారీ శిరోమణి అయిన సీతాదేవి చీర చెంగుతో చంద్రబింబము వంటి తన ముఖమును కప్పుకొని కన్నీరు కార్చెను. వైదేహి చింతాక్రాంతురాలై ఉండుట వలన స్వస్థతను కోల్పోయి బసివాడియున్నది. ఆమె దీనురాలై శ్రీరామునే ధ్యానించుచున్నది. అట్టి స్థితిలో పాపాత్ముడైన ఆ రాక్షసరాజు ఆమెతో ఇట్లు వచించెను. ఓ వైదేహి, ఇట్లు చేయుట అధర్మమగునని భావించి నీవు బిడియపడవలదు. విధి వశమున ఏర్పడే ఈ సంబంధము శాస్త్ర సమ్మతమే. ఇట్లు పలుకుట ద్వారా రావణుడు సీతాదేవిని వంచుచున్నాడు. యథార్థముగా ఇట్టి పాపకృత్యములను ధర్మశాస్త్రము ఎన్నడును సమర్థింపలేదు. కన్యను అపహరించుకొని పోయి పెండ్లి ఆడుట రాక్షస వివాహము అనబడును. ఆమె సమ్మతి లేనిచో అదియూ నింద్యమే. వివాహిత అయిన ఒక సాధ్విని అపహరించుట ఘోరమైన పాపము. ఈ పాప ఫలితముగా బంగారు లంక మట్టిలో గలిసెను. రావణుడు సపరివారముగా నశించెను. అధర్మమును ధర్మముగా భావించుట తామస లక్షణము గదా. ఓ జానకి, ఈ నీ పాదములు మిగుల మృదువైనవి. అట్టి పాదములకు నేను నా 10 తలలతో మోకరిల్లుదును. వెంటనే నన్ను అనుగ్రహింపుము. నేను సర్వదా దాసుడనై నీ ఆధీనములో ఉందును. నేను కామాగ్ని సంతృప్తుడనై ఇట్లు పలికితిని. కాని నా పలుకులు నిష్ఫలములు కారాదు. రావణుడెన్నడును ఏ స్త్రీకిని శిరస నమస్కరింపడు. జానకితో రావణుడు ఇట్లు పలికిన పిమ్మట అతడు ఆయుమూడియుండుటచే ఇక ఈమె నాకు దక్కినట్లే అని మనసులో భావించెను. మారీచుడికి ఇచ్చినట్టే ఈవిడికి కూడా ఆప్షన్స్ ఇచ్చాడు. మారీచుడు ఒప్పుకున్నాడు. మరి సీతమ్మ తల్లి ఒప్పుకుందో లేదో మనకు తెలిసిన ఆ తర్వాత కథ ఏమిటి అనే అందరికీ తెలుసు. కానీ ఎలా చెప్పింది, ఎలా తిరస్కరించింది అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.